అంటున్నారు, చూస్తానే ఉన్నాం. వీళ్ళేదో అందరూ చాలా నీతిగా శుద్ధ పూసల మాదిరి చాలా కడిగిన ముత్యాలు మాట్లాడినట్లా చెప్తున్నారు వీళ్ళు వాళ్ళ గురించి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క మన బొజ్జల సుధీర్ రెడ్డి గాని, మరి వచ్చి కోటా వినుత గాని, వీరు చేసిన పనులు ఇటువంటి వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది వాళ్ళ అధికారము దాహంతోనో లేకుంటే టికెట్లు రావాలనో ఈ యొక్క కోణంలో చేసుకుంటూ వచ్చారు. కాకపోతే దీన్ని బట్టి చూస్తే నేనేం చెప్తానంటే, మొత్తానికి ఈ యొక్క పార్టీలో మొత్తానికి అందరూ కూడా మద్యము బాగా ఈ యొక్క హత్యలు చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళే పార్టీలు ఎక్కువ ఉన్నారు. కానీ వీళ్ళు దాన్ని అంతా మసిపూసి మారేడుకాయ చేసి మేము చాలా నీట్ గా క్లీన్ చిట్ అయితే మేము తెల్ల కాగితాలు అని చెప్పుకుంటూ వస్తా ఉంటారు. క్లీన్ ఇమేజ్ సార్ అంత ఎవరు నేను చెప్పలే. నేను ఇంత ముందు కూడా సాహెబ్ గారు కూడా చెప్పాలనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉండండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వీళ్ళ మాదిరి ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాదిరి స్టేజ్ల మీదకి వచ్చి కుటుంబ పాలన అని ఎప్పుడు చెప్పలేదండి. మీరు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఏమి కుటుంబ పాలన వద్దు 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 అని చెప్పి కుటుంబ పాలన వైపే పరుగులు తీస్తున్నారు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఉండండి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల టైంలో ఏం చెప్పుకుంటూ వచ్చారు? మనము నాణ్యమైన వైద్యం ఇస్తాము, నాణ్యమైన విద్య ఇస్తాము, నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పలే, నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంకొకటి చాలా నవ్వుకునే విషయం ఏమంటే, ఈ యాప్ సురక్ష యాప్ పెట్టారు. ఈ సురక్ష యాప్ ద్వారా పల్లెల్లో నకిలీ మద్యం వీళ్ళు తయారు చేసేదే బెల్ట్ షాపులు. రాష్ట్రంలో వేలకు వేల బెల్ట్ షాపులు నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులకు మాత్రమే తరలిస్తున్నారు. ఒకటో రెండో దీంట్లోకి వస్తాయి. సురక్ష యాప్ల ద్వారా మనం టౌన్ లో చూసుకోవచ్చు, కానీ పల్లెల్లో బెల్ట్ షాపుల్లో ఎవరు చూసుకుంటారండి స్కానర్? అసలు బెల్ట్ షాపులు పెట్టకూడదు కదండి, తప్పు కదా. బెల్ట్ షాపులు నిర్వహణే కరెక్ట్ కాదు. అవునండి, బెల్ట్ షాపులే వీళ్ళు నడుపుతున్నారు రాష్ట్రంలో. బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒక్క బెల్ట్ షాప్ చూపించండి. కాదు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు కదా నియోజకవర్గాల్లో ర్యాలీలు నిరసనలని. ప్రతి నియోజకవర్గంలో బెల్ట్ షాపులకి వైసీపీ అందరూ వెళ్ళి కూడా మీ ఫోన్ తోటి ఫోటోలు తీసి వీడియోలు తీసి చిత్రీకరించి సమాజంలో పెట్టండి. ఈ మొలకల చెరువులు ఉండండి సార్ కొంచెంసేపు ఉండండి, మీరు కొంచెంసేపు ఆగండి సార్, ఆగాలి. నేను నిజాన్ని బయట చెప్పేటప్పుడు మీరు అడ్డు రావద్దండి. మీ నిజాన్ని బయటకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు ఆగండి కొంచెంసేపు. నీ సోది ఆపు, నువ్వు సోది ఆపు, విను. నువ్వు నాకు టైం ఇచ్చినప్పుడు నువ్వు విను. నీ సోది ఆపు. నీ సోది ఆపండి. నేను మీకు చెప్పేది కాదు, నేను చెప్పేది మీరు వినండి. నేను చెప్పేది మీరు టైం ఇచ్చినారు, మీరు ఆగండి. బ్రహ్మారెడ్డి గారు ఆపండి. నేను నిజం మాట్లాడుతున్నాను. మొలకల చెరువులో వైసీపీ వాళ్ళే దీన్ని మొత్తానికి మా పార్టీ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఈ యొక్క అంశాన్ని బయటికి తీసుకొచ్చి పెట్టిన మా పార్టీ వాళ్ళు సిట్ అంటారు. గవర్నమెంట్ సిట్ అంటే ఆగు కొంచెంసేపు, ఆగు ఏమి బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఇప్పుడు యాపంటారా? శ్రీకాంత్ గారు ఆగండి సార్, శ్రీకాంత్ గారు ఆగండి. సాహెబ్ గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారి చెప్పేది టైం అయిపోయింది, మిగతా కూడా మాట్లాడాలి కదా. దానికి సమాధానం చెప్పండి. సరే ఆగండి, మీరు ఆగండి. కాదు ముఖ్యము, విని నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఓకే ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. సమయం లేదు, ఒక్క నిమిషం దయచేసి ఆగండి. సాహెబ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. మీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలకి మీ పార్టీ అధిష్టానం స్పందిస్తుందా? సార్ ఆగండి సార్. శ్రీకాంత్ గారు అడ్డం వచ్చారు. నేను నిజాలు మాట్లాడిన శ్రీకాంత్ గారు ఎవరి దృష్టిలో వాళ్ళందరూ మేము నిజాలే మాట్లాడుతున్నామని అందరూ అదే అనుకుంటారు. ప్యానెల్లో పాల్గొనే వాళ్ళు అంటే వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారా? మీరు నిజాలు మాట్లాడితే